భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం। ఈ రోజు ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లోని విద్యా సమాచారాన్ని మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పీఈటీలకు నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు। డిఎస్సి 2018 స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య పీఈటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు భౌతిక సామర్థ్య పరీక్షల కోసం వెబ్ ఆప్షన్లు డిసెంబర్ 26 సాయంత్రం నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె సంధ్యారాణి సూచిస్తూ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు। పురుషులు 100 మీటర్లు లేదా 800 మీటర్ల పరుగులో ఒక్క అంశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని, అదేవిధంగా హై జంప్ లేదా లాంగ్ జంప్ అంశాల్లో ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు। మహిళా అభ్యర్థులు 100 మీటర్లు లేదా 400 మీటర్ల పందెంలో ఒక్క అంశాన్ని, అలాగే హై జంప్ లేదా లాంగ్ జంప్ అంశాల్లో ఏదో ఒక అంశాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు। పురుషులు మహిళా అభ్యర్థులు ఇరువురికి షాట్ పుట్ తప్పనిసరి అని పేర్కొన్నారు। ఆప్షన్ల ప్రక్రియ భౌతిక సామర్థ్య పరీక్షలుంటాయని, ఆప్షన్లు ఇచ్చుకున్న దాని ప్రకారమే భౌతిక సామర్థ్య పరీక్షలుంటాయన్నారు। అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత జనవరి 1 నుంచి భౌతిక సామర్థ్య పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు। వీరందరికీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జనవరి 4 నుంచి 13 వరకు భౌతిక సామర్థ్య పరీక్షలు ఉంటాయని, బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేస్తామని తెలిపారు। ఈ అభ్యర్థులు తమ షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటలలోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, 8 గంటల నుంచి భౌతిక సామర్థ్య పరీక్షలు ప్రారంభమవుతాయని తెలియజేశారు। అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలలోగా రిపోర్ట్ చేసుకోవాలని, వీరికి 2 గంటలకు భౌతిక సామర్థ్య పరీక్షలు ప్రారంభమవుతాయని కమిషనర్ తెలిపారు। పరీక్షల షెడ్యూల్లో ఎవరికి ఎటువంటి మినహాయింపు ఉండవని, వారికి కేటాయించిన సెషన్స్ లో తప్పనిసరిగా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు। ఇక జనవరి 6 నుంచి మ్యూజిక్ నైపుణ్య పరీక్షలు। డిఎస్సిలో మ్యూజిక్ పోస్టులు కూడా ఉండడం మనకు తెలుసు, మరి వారికి కూడా నైపుణ్య పరీక్షలు అనేవి జనవరి 6 నుంచి ప్రారంభం కాబోతున్నాయి। సంగీతం పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు సంగీతంలో నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు నిర్వహించే నైపుణ్య పరీక్షలు జనవరి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విజయవాడలోని ఘంటసాల సంగీత నృత్య కళాశాల దుర్గాపురంలో సంబంధించిన కళాశాల ఆధ్వర్యంలో జరుగుతాయని కమిషనర్ తెలిపారు। మొత్తం 30 మార్కులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష 2 సెషన్లలో జరుగుతుందన్నారు। ఓరల్ కు 10 మార్కులు, బోధన నైపుణ్యం మరియు అనుభవానికి సంబంధించి 10 మార్కులు, సంగీత వాయిద్య నైపుణ్యంపై 5 మార్కులు, సంగీతంలో సిద్ధాంతపర అవగాహనపై 5 మార్కులు, మొత్తం 30 మార్కులకు ఈ పరీక్ష ఉంటుందని వివరించారు। వీరు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు। అలాగే 10 గంటల నుంచి సంగీత నైపుణ్య పరీక్ష ప్రారంభమవుతుందన్నారు। అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య రిపోర్ట్ చేయాలని, 2 గంటల నుంచి సంగీత నైపుణ్య పరీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు। అభ్యర్థులు ఏ వాయిద్యంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో సంబంధిత సంగీత వాయిద్యాలు స్వయంగా అభ్యర్థులే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు। పరీక్షకు సంబంధించిన సంక్షిప్త సందేశాలు అభ్యర్థుల మొబైల్కు 30వ తేదీ నుంచి పంపుతామని, అదేవిధంగా వివరాలు కూడా వెబ్సైట్లో ఉంచుతామని కమిషనర్ సంధ్యారాణి తెలిపారు। సో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ పీఈటీలకు అప్లై చేశారో వారు వారి యొక్క సామర్థ్య పరీక్షలకు జనవరి నెలలో హాజరు కావాల్సి ఉంటుంది। అలాగే మ్యూజిక్ పోస్టులకు కూడా అప్లై చేసిన వారు వారి యొక్క నైపుణ్య పరీక్షలకు కూడా జనవరి 6వ తేదీ నుంచి హాజరు కావాల్సి ఉంటుంది। ఇక ఇదే విషయాన్ని మిగిలిన న్యూస్ పేపర్స్ లో కూడా మనం చూడొచ్చు। డిఎస్సి అభ్యర్థులకు నేటి నుంచి వెబ్ ఆప్షన్లు పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి వెల్లడి। ఈ టోటల్ విషయం మీద మనకు స్కూల్ అసిస్టెంట్లు పీఈటీలు కానీ లేదా స్కూల్ అసిస్టెంట్లు కానీ వ్యాయామ విద్యకు సంబంధించిన వాళ్ళు కంపల్సరీగా వారైతే ఈ సామర్థ్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది। అందులో షార్ట్ పుట్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ అయితే ఇక్కడ 100 మీటర్లు లేదా 800 మీటర్లు పురుషులకైతే, అదే స్త్రీలకైతే 100 మీటర్లు 400 మీటర్లు ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఇక హై జంప్ లేదా లాంగ్ జంప్ అంశాల్లో ఏదో ఒక అంశాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు। ఇక ఇదే విషయాన్ని మనం
ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు. పీఈటీ పీడీ అభ్యర్థులకు ఆప్షన్లు 26 నుంచి నమోదు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేశారో వారు 26వ తేదీ అంటే ఈ రోజు నుంచే ఇంటర్నెట్లో అంటే ఏపీ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లో వారి యొక్క ఆప్షన్స్ అనే వాటిని నమోదు చేసుకోవచ్చు. 4 నుంచి పీఈటీలకు ఫిజికల్ పరీక్ష, 6 నుంచి మ్యూజిక్ అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రజాశక్తి న్యూస్ పేపర్లో కూడా చూడొచ్చు. సేమ్ అదే న్యూసే ఇక్కడ కూడా మనకు ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే దీన్ని చదువుకోవచ్చు. ఇక గ్రూప్ తేదీలపై ఏపీపీఎస్సీ కసరత్తు. చాలా మంది గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాటిలో గ్రూప్ 3కి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. మరి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. గ్రూప్ పోస్టుల విలీనంపై ఇప్పటి వరకు ఎదురు చూసిన ఏపీపీఎస్సీ ఇక నుంచి వాటి పరీక్ష తేదీల కోసం ఎదురు చూస్తోంది. గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1లో కలిపి భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ పంపిన ప్రతిపాదనని ప్రభుత్వం తిరస్కరించింది. పాత పద్ధతిలోనే భర్తీ చేయాలని ఈ నెల 21న సాధారణ పరిపాలన శాఖ నుంచి జీవో విడుదలైంది. అయితే ఇప్పుడు పరీక్షా తేదీల కోసం ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. గ్రూప్ 1లో 182 పోస్టులు, గ్రూప్ 2లో 337 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. వారంలోగా గ్రూప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలపై ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. ఏ తేదీలు ఏపీపీఎస్సీ వద్ద ఖాళీగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తుంది. తేదీలు ఖరారు కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ వారంలోనే అనగా బుధ గురు వారాల్లో జూనియర్ లెక్చరర్స్ అంటే జేఎల్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అలాగే డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించిన పోస్టులకు సంబంధించిన భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మరి గ్రూప్స్ తో పాటు ఇక్కడ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఈ వారంలోనే బుధ గురు వారాల్లో రాబోతున్నాయి. మరి వీటి కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది ఎంతో మంచి వార్త అని నేను ఆశిస్తున్నాను. ఇక సర్వశిక్ష అభియాన్ అవుట్ సోర్సింగ్ పోస్టులపై భర్తీపై పిల్ వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. మనకు ఆల్రెడీ తెలిసిందే, వివిధ జిల్లాలు సర్వశిక్ష అభియాన్ కింద అవుట్ సోర్సింగ్ కింద నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి వాటి మీద కోర్టులో పిల్ వేయడం జరిగిందనమాట. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, సర్వశిక్ష అభియాన్లో వివిధ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు వివరణ కోరింది. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 8కి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టిల్ బి రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సర్వశిక్ష అభియాన్లో వివిధ పోస్టులను మానవ వనరుల సరఫరా ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతిస్తూ సెప్టెంబర్ 4న పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి మెమో జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ విశాఖపట్నంకు చెందిన న్యాయవాది వేమిరెడ్డి ప్రసాదరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అధికారిక నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను ఇలా అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపున న్యాయవాది కర్రా సూర్యనారాయణ హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ జనవరి 8కి వాయిదా వేసింది. మరి సర్వశిక్ష అభియాన్ కు సంబంధించి హైకోర్టులో వ్యాజ్యం అయితే వేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన వాదోపవాదాల తర్వాత కోర్టు ఏం తీర్పిస్తుందో మనం వేచి చూడొచ్చు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించి కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి జరగడం జరిగింది. వారికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూలపై కసరత్తు. సింహపురి సీమ వర్సిటీల షెడ్యూల్ ఖరారు. అదే బాటలో మరో 4 యూనివర్సిటీలు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. ఏపీపీఎస్సీ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. సబ్జెక్టులు, రోస్టర్ వారీగా రూపొందించిన ఏపీపీఎస్సీ పంపిన జాబితాలు విశ్వవిద్యాలయాల వద్ద సిద్ధంగా ఉండటం, జనవరి 31లోగా ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఉన్నత విద్యామండలి నుంచి లేఖలు అందడంతో షెడ్యూల్ ఖరారు దిశగా వైస్ ఛాన్సలర్ దృష్టి సారించారు. విక్రమసింహ
నరసింహపురి అనగా నెల్లూరు జిల్లాలోని యూనివర్సిటీ, రాయలసీమలోని కర్నూలు యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు జనవరి 3వ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ను ఖరారు చేసినట్లు సమాచారం. జేఎన్టీయూ-ఏ, జేఎన్టీయూ-కే, బిఆర్ అంబేద్కర్ వర్సిటీలు కూడా ఇంటర్వ్యూల నిర్వహణ షెడ్యూల్పై దృష్టి సారించాయి. ఇంటర్వ్యూ తేదీకి షెడ్యూల్ ప్రకటనకు కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలన్న నిబంధన పాటించాలని ఆయా యూనివర్సిటీలు నిర్ణయించాయి. జనవరి తొలి వారంలో ఇంటర్వ్యూల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నాయి. ఇక యోగి వేమన యూనివర్సిటీ అయితే రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి ఇంటర్వ్యూల నిర్వహణకు సంబంధించి లేఖ అందినా న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయేమోనన్న సందేహాలను వ్యక్తం చేస్తుంది. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఉన్నత విద్యామండలి స్పష్టం చేస్తున్న షెడ్యూల్ ఇచ్చేందుకు ఆ వర్సిటీ తటపటాయిస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలపై ఆరోపణలు రావడం, దీనిపై విచారణ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉండడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితుల్లో లేనట్లు సమాచారం. ఇక ద్రవిడ, పద్మావతి మహిళ, ఆదికవి నన్నయ్య, ఎస్వియు యూనివర్సిటీలలో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు ఉన్నందున వారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం లేదు. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీలో ఫేజ్ 1 కింద 780 ఖాళీలు, ఫేజ్ 2 కింద 247 ఖాళీలు, మొత్తం 1027 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. మరి ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూలపై జరుగుతున్న కసరత్తుకు సంబంధించిన సమాచారం. మొత్తానికైతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షలు చాలా రోజుల కింద అయిపోయాయి. వీటిని కూడా ఆల్మోస్ట్ జనవరి 31 లోపల ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలని ప్రభుత్వం అయితే వారిని ఆదేశించింది. మరి ఏ యూనివర్సిటీ ఏ తేదీల్లో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంది అనే విషయం మనకు జనవరి 1వ వారంలో అంటే మొదటి వారంలో మనకి వివరాలు అనేవి తెలియబోతున్నాయి. మరి ఎవరైతే ఇలాంటి పరీక్షకు హాజరై క్వాలిఫై అయ్యారో అలాంటి వాళ్ళు జనవరి మొదటి వారంలో ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ని వారికి సంబంధించిన వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి విద్యా సమాచారం. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకుంటే మెయిన్గా స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు ఎవరైతే అప్లై చేశారో స్కూల్ అసిస్టెంట్ పీఈటీ అండ్ దెన్ వ్యాయామ ఉపాధ్యాయులకు పోస్టులకు అప్లై చేశారో అలాంటి వారు 26 అంటే ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. వారికి పరీక్షలు అనేవి జనవరి 1వ తేదీ నుంచి పీఈటీలకు ఉంటాయి. అలాగే జనవరి 6 నుంచి జనవరి 4 నుంచి పీఈటీలకు పరీక్షలు ఉంటాయి. జనవరి 1 నుంచి వారు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మ్యూజిక్ నైపుణ్య పరీక్షలకు సంబంధించి జనవరి 6 నుంచి పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి. అలాగే గ్రూప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ను జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చర్స్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక సర్వశిక్షా అభియాన్ మీద కోర్టులో పిల్ వేయడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఇంటర్వ్యూలపై కసరత్తు అనేది ప్రారంభమైంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్యా సమాచారం. మరి ఇలాంటి విద్యకు సంబంధించిన సమాచారం ఏ రోజుకు ఆ రోజు ఉదయాన్నే మీరు పొందాలి అనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.